శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి విరచితం శ్రీ శంకర విజయం. చిలుకూరు వెంకటేశ్వర గారి అనువాదం. 8. శంకర మండల మిశ్రుల సంవాదం. శ్రీ శంకరులు శ్రీ కుమారుల భట్టారకుని ముక్తిని చేసి శిష్యులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానం చేసి మండల మిశ్రుని జయించి ఆతడిచ్చే వార్తికాలను వ్రాయించడానికి సంకల్పించి ఆకాశ మార్గాన మహిష్మతిపురాన్ని చేరుకున్నారు. ఆ నగర సౌందర్యాన్ని ఆకాశం నుండి తిలకించి ఆశ్చర్యపోయారు. క్రమంగా శిష్యులతో ఆకాశం నుండి భూమిపైకి దిగారు. భూదేవిని చూడ్డానికి వచ్చిన విష్ణుమూర్తి వల్లే ఆయన ప్రకాశించారు. ఆ పట్టణం అనేక ఉద్యానవనాలతో నిండింది. ఏపుగా ఎదిగి చల్లని నీడనిచ్చే అనేక సాంద్ర వృక్షాలతో, రేవా నది నుండి వీచే చల్లని గాలతో, వనమందు అనేక విధాలైన పుష్పజాతుల నుండి వీచే తీయని పవనాలతో, పండ్ల భారం చేత వంగి నేలను తాకుతున్న ఫలవృక్షాలతో నిండి ఉంది. అంతటా శ్రీ శంకరులు శిష్యులతో కలిసి ఒక సాలవృక్ష ఛాయలో విశ్రమించారు. వాయుదేవుడు శ్రీ శంకరులకు అన్ని విధాలుగా సేవలు చేసి ధన్యుడయ్యాడు. శ్రీ శంకరులు రేవా నదిలో స్నానం చేసి విశ్రమించిన తర్వాత మండల మిశ్రుని ఇంటికి వెళ్లాలని తలచారు. మధ్యాహ్నకాల సూర్యుడు తాపం కలిగిస్తుండగా మండల మిశ్రుని దాసీజనులను ఆ నదీ తీరాన చూశారు. ఆ దాసీజనులు మండల మిశ్రుని ఇంటికి నీరు చేరవేయడానికి ఆ నదీ తీరానికి వచ్చారు. శ్రీ శంకరులు వారిని మండల మిశ్రుని ఇంటికి దారి తెలపమని అడగా వారిలా పలికారు: మహాత్మా, ఏ గృహద్వారం వద్ద చిలుకలు అంటే శుకాంగనలు వేద ప్రామాణ్యాన్ని గూర్చి చర్చిస్తుంటాయో అదే ఆ మండల మిశ్రుని గృహం అని తెలుసుకోండి. ఆ ఆడచిలుకలు వేదాలు స్వతః ప్రమాణాలా లేక పరథ ప్రమాణాలా, పౌరుషేయాలా లేక అపౌరుషేయాలా అని ప్రశ్నించుకుంటూ ఉంటాయి. పురుషుల చేత రచించబడలేదు కనుక వేదాలు అపౌరుషేయాలే అని సిద్ధాంతరీకరిస్తాయి. అదే మండల మిశ్రుని గృహం అని తెలుసుకోండి. అంతేగాక మరికొన్ని చిలుకలు సుఖ దుఃఖ రూపకర్మ ఫలప్రదాత కర్మ అవుతుందా లేక జనన మరణాలు లేని వారైన పరమాత్మే ఫలప్రదాయి అవుతున్నాడా అని పలుకుతుంటాయి. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. వారి వారి మతానుసారం సిద్ధాంతీకరించుకుంటున్నారు. నిజానికి భగవంతుడు కర్మను కానీ కర్మఫలాన్ని కానీ ఇవ్వడు. వారి వారి కర్మఫలాన్ని కానీ ఇచ్చేవాడు కాడు. భగవంతునికి కర్మతో ఎలాంటి సంబంధము లేదు. భగవంతుడు సాక్షి మాత్రమే. అంతేగాక ఆ ఆడచిలుకలు జగత్తు నిత్యమా లేక అనిత్యమా అని కూడా ప్రశ్నిస్తుంటాయి. ఈ విధమైన వాక్యాలు ఎక్కడ వినవస్తాయో అదే మండల మిశ్ర పండితుడి గృహం అని తెలుసుకోండి. ఈ విధంగా వేద ప్రమాణవాదం, కర్మఫల ప్రదాతృత్వవాదం, నిత్యానిత్య జగత్తును గూర్చిన వాదం, ఈ మూడింటిని పలికే గృహమే మండల మిశ్ర పండితుని గృహం అని గ్రహించండి. శ్రీ శంకరులు ఆ పరిచారికుల మధురమైనవి వేదాంతపరమైనవి అయిన పలుకులు విని ఆశ్చర్యపోయారు. ఓహో, ఈ పట్టణంలో అందరూ పండితుల వల్లే కనిపిస్తున్నారు అనుకుని మండల మిశ్రుని గృహాన్ని చేరుకున్నారు. వారి ఇంటి తలుపులు మూసి ఉండడం చేత యోగశక్తితో మండల మిశ్రుని ఇంటిలోనికి ప్రవేశించారు. శ్రీ శంకరులు మండల మిశ్రుని భవనం చూశారు. దేవేంద్రుని ప్రసాదంలా మహోన్నతంగానూ సువిశాలంగానూ ఉంది. సదా గాలి వెలుతురు ప్రసరిస్తూ ఆరోగ్యదాయకంగా ఉంది. పండితులకు చక్రవర్తి అయి భూలోకంలో దేవేంద్రునిలా పరిపాలిస్తున్నాడు. మండల మిశ్రుని భవనం మహోన్నతమై ఆకాశాన్ని తాకుతున్నట్లుంది. ఇక మండల మిశ్రుడు బ్రహ్మదేవునిలా సర్వవిద్యలతో ప్రకాశిస్తూ వైదిక కర్మానుష్ఠాన తత్పరుడై వేదాలను ప్రవచిస్తూ భూలోకాన బ్రహ్మ వల్లే విరాజిల్లాడు. వైదిక కర్మలందు అమితాసక్తుడైన ఈ మండల మిశ్రుడు పరమభక్తితో శ్రీ వ్యాస జైమిని మునుల పాదపద్మాలకు పాదప్రక్షాళన చేసి శ్రాద్ధకర్మ నిర్వర్తింప సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో శ్రీ శంకరులు మండల మిశ్రుని చూసి అతను దైవాంశ సంభూతుడని, లోకంలో వేదాలను ఉద్ధరింప అవతరించాడని గ్రహించారు. శ్రీ వేదవ్యాసుల వారు వేదాలను విభజించగా శ్రీ జైమిని మహర్షి వేదాలచే ప్రతిపాదించిన కర్మకాండకు సూత్ర గ్రంథం రాశారు. తర్వాత జైమిని శిష్యుడైన కుమారుల భట్టు, అతని శిష్యుడైన మండల మిశ్రులు వైదిక మార్గాన్ని స్థాపించారు. మండల మిశ్రుని ఇంటికి ఆకాశ మార్గాన వచ్చిన శ్రీ శంకరులు శ్రీ వ్యాస జైమిని మునులను అమిత పూజ్య భావంతో కలుసుకున్నారు. వారిరువురు శ్రీ శంకర పరమహంసను చూసి ఎంతో సంతోషించారు. సకల శుభలక్షణాలు కలిగిన యతిపుంగవునిగా భక్తిభావంతో చూశారు. శ్రీ శంకరులు సాధారణ మార్గాన తన ఇంటిలోనికి ప్రవేశింపక తన యోగ శక్తులను ప్రదర్శించడం చేత శ్రీ మండల మిశ్రుడు అమిత క్రుద్ధుడైనాడు. అంతేగాక ఆ వచ్చిన ఆగంతుక సన్యాసి ప్రవృత్తి మార్గాన్ని కర్మానుష్ఠానాలను విసర్జించి నివృత్తి మార్గావలంబి అయిన సన్యాసి అవడం చేత మిగుల కోపం చెందాడు. శాస్త్ర ప్రకారం పితృకర్మ చేసేవాడు కోపగించుకోక పరమశాంతుడై ఉండాలి. అయినా తన అనుమతి పొందక
ఆకాశ మార్గాన తన ఇంట ప్రవేశించి స్వేచ్ఛగా సంచరిస్తున్న శ్రీ శంకరులపై అమిత కోపం చెందాడు. శ్రాద్ధకర్మలందు అందరూ శుచిగాను కోపం లేని వారై ఉండాలని శాస్త్రాలు వచిస్తున్నాయి. ప్రవృత్తి మార్గాన పండితుడైన మండరమిశ్రుడు శాస్త్ర విరుద్ధంగా క్రుద్ధుడయ్యాడు. ప్రవృత్తి మార్గ పండితుడైన మండరమిశ్రుడు అమిత క్రుద్ధుడు కాగా, నివృత్తి మార్గావలంబి అయిన శ్రీ శంకరులు పరమశాంతమూర్తులై కుతూహలంతో మండరమిశ్రుని పరిశీలించసాగారు. శ్రీ మండరమిశ్రుడు, శంకరులు కేవలం బ్రహ్మమహేశ్వర అవతారాలు. వారిరువురు సకల శాస్త్రాలందు మహాపండితులుగా వేదోద్ధరణకు భూలోకంలో అవతరించిన మహాత్ములు. మండరమిశ్రుడు కర్మమార్గం, గృహస్థాశ్రమాలే బహుళ శ్రేష్టమైనవి అని తలుస్తాడు. శ్రీ వ్యాస జైమిని మహర్షులు కూడా ఇతడి పట్ల వాత్సల్య భావం కలిగి ఉన్నారు. ఇంటి తలుపులు మూసి ఉండడం చేత శ్రీ శంకరులు యోగశక్తితో శ్రాద్ధకర్మ చేసే ప్రదేశానికి వెళ్లారు. అట్టి సమయంలో శ్రీ శంకరుల చర్య వలన మండరమిశ్రుడు, ఓహో, ఈతడు అనుమతి లేకుండానే ఇంట ప్రవేశించాడు కనుక ఈతను అతిథి కాజాలడు. అదిగాక ఈతడు నివృత్తి మార్గాన్ని అవలంబించాడు కాబట్టి నా సిద్ధాంతాలకు విరోధి అని తలచాడు. అందువలన శ్రీ వ్యాస జైమిని మహర్షులు సమీపాననే ఉన్నప్పటికీ శ్రాద్ధ సమయంలో కోపగించుకోవడం శాస్త్ర విరుద్ధం అని తెలిసి శ్రీ శంకరులపై కోపగించుకున్నాడు. ఇదిలా ఉండగా శ్రీ శంకరులు మండరమిశ్రుని గృహాన్ని పరిశీలించారు. ఆడచిలుకలు వేదవాక్యాలని చెప్తుండగా విని ఎంతో సంతోషించారు. మధ్యాహ్న కాలమందు అతిథులను ఆదరింపక ఇంటి తలుపులు మూసుకున్నారు. ఏదో అవైదిక కర్మలను ఆచరిస్తున్నాడు అని తలచారు. మండరమిశ్రునికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నారు. వేదాధ్యయనం చేసే బ్రాహ్మణులకు శిఖ యజ్ఞోపవితాలు పరమధర్మాలు. శిఖ అంటే ధర్మశిఖ అని, జందెం అంటే సత్యవ్రత సూత్రమని అర్థం. ఇవి రెండూ లేకపోవడంతో వేద విరుద్ధంగా భావించిన మండరమిశ్రుడు శ్రీ శంకరుల పట్ల క్రుద్ధుడైనాడు. మండరమిశ్రుడు కోపంతో తన్మాతాముండా అని పలికాడు. శ్రీ శంకరులు ప్రశాంతులై, ఓ పండితుడా, త్వన్మాత అనే పదం ప్రశ్నించే వారికి చెందేది కానీ సమాధానం చెప్పేది వారికి కాదు. అంటే మా తల్లియే ముండా అని స్పష్టంగా వల్లించబడింది. పండితుడవైన నీకు ఆ మాత్రం కూడా తెలీదా అన్నారు. మండరమిశ్రుడు కోపంతో, ఏం మద్యపానం చేసితివా? విపరీతార్థాలను పలుకుతున్నావు. ముండికి నీకు తగునా అన్నారు. శ్రీ శంకరులు ఏమన్నారంటే, మద్యము అంటే కళ్ళు ఎక్కడైనా పచ్చటి రంగులో ఉంటుందా? దాని వర్ణం తెలుపు కదా అన్నారు. మండరమిశ్రుడు, ఓహో, నీకు కళ్ళు రంగు బాగా తెలిసినట్లుంది. నీకు అలవాటు కనుక వెంటనే చెప్పగలిగావు, కానీ నాకు అలవాటు లేదు అన్నాడు. శ్రీ శంకరులు, అవును, కళ్ళు వర్ణం నేను ఎరుగుదును. వర్ణాలను తెలుసుకోవడం నాకు అభ్యాసం, కానీ నువ్వు దాని రుచియే ఎరుగుదువు. నేను కళ్ళు రంగును తెలుసుకోవడంలో నాకు ఎలాంటి దోషం అంటదు, కానీ కళ్ళు తాగినవాడు కనుక నీకే దోషం ఉంటుంది. ఈ విధంగా మండరమిశ్రుడు కోపంతోనూ శ్రీ శంకరులు శాంతచిత్తంతోనూ మాటల గారడిని ప్రదర్శించుకున్నారు. మండరమిశ్రుడు, కలంజాన్ని తినకూడదు అని శృతివాక్యం. యతివర, కలంజాన్ని తిని ఉచితానుచితాలు పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు. నీకేమైనా మత్తెక్కిందా అన్నాడు. కలంజం అంటే మృగమాంసం, గంజాయి, ఉల్లిపాయ మొదలైన అర్థాలు. ఇక్కడ శ్రీ శంకరులను మృగమాంసం తిని గంజాయి పట్టితివా అని నిందిస్తున్నాడు మండరమిశ్రుడు. శ్రీ శంకరులు, అవును, నిజాన్నే పలికావు. అదే మాటకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నారు శంకరులు. నీలా తండ్రి మల్లే నువ్వు కలంజభక్షకుడవై విరుద్ధ ప్రేలాపనలు చేస్తున్నావు. అలాగే నీ పుత్రుడు కూడా కలాంజసనుడై విరుద్ధ ప్రేలాపనలు చేస్తాడు. అంటే నీ తండ్రి యజ్ఞాలు చేసి మాంసం భుజించాడు, నువ్వు యజ్ఞం చేసి మాంసభక్షణం చేశావు. అట్లే నీ కుమారుడు కూడా మాంసభక్షణం చేయగలడు అని. మండరమిశ్రుడు, ఓయి కపట సన్యాసి, గాడిదలా ఒంటిపై బొంత కప్పుకుని తిరుగుతున్నావు కదా, మరి జందెం పిలక నీకు బరువయ్యాయా? శ్రీ శంకరులు, ధర్మసూక్షత నెరగనివాడా, నీ తండ్రి కూడా మోయలేని గంతను మోస్తున్నాడు. సర్వభోగాలను విసర్జించిన నాకిది పరమధర్మం. విషయాసక్తుడైన మీ తండ్రి గంతను మోయకుండగాక. అంతేగాక శిఖ యజ్ఞోపవితం శృతియే నిషేధించింది. పరీక్ష లోకాన్ కర్మచితాన్. అందుచేత నేను శిఖ యజ్ఞోపవితాలను త్యజించాను. బుద్ధి సూక్ష్మత లేనివాడవు. మండరమిశ్రుడు, ఓహో, నీ బ్రహ్మనిషినే చెప్పుకోవాలి. అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను వదిలి 4 శిష్యులను వెంట పెట్టుకుని వారి చేత పుస్తకాలు మోయిస్తూ పనిపాట చేయక సన్యాసి వేషంలో తిరిగేవాడివి. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడగలవు అన్నాడు. శ్రీ శంకరులు, వేదార్థాలను తెలుసుకోవడానికి గురువును ఆశ్రయించి గురుకులవాసం చేయలేక విషయ భోగాసక్తుడవై స్త్రీకి శుశ్రూష చేస్తున్నవాడవు నువ్వు. నీ కర్మనిష్ట బట్టబయలైంది
అలా కాక వైరాగ్య తత్పరులైన శిష్యులు గురుదేవుని ఆశ్రయించి వేదాంత శ్రవణం చేసి మనన నిధి ధ్యాసలచే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతున్నారు. అట్టివారు బ్రహ్మచర్యం నుండే సన్యసిస్తున్నారు. ఇదే తత్వం. మండనమిశ్రుడు: మూర్ఖుడా, కఠినాత్ముడవు, కృతజ్ఞుడవు, నవమాసాలు మోసి జన్మనిచ్చి పోషించి పెద్ద చేసిన స్త్రీనే నిందిస్తున్నావు. ఎంత సాహసం, ఎంత కృతజ్ఞత! ఇంతకన్నా నిష్ఠురమైన వాక్యం మరొకటి ఉంటుందా? శ్రీశంకరులు: మూర్ఖాగ్రణి, నా పలుకులు నీకు బోధపడక నోటికి వచ్చినట్టు పేలుతున్నావు. నేను మాతృదూషణం చేయలేదు. వైరాగ్యం తెలియని వారిని గురించి పలికాను. విషయవాంఛలకు బానిసలైన వారిని గురించి తెలిపాను. బాగా ఆలోచించు. స్త్రీ కడుపు నుండి పుట్టి స్త్రీ స్తన్యం తాగుతూ పెరిగి తిరిగి అదే స్త్రీ శరీరాన్ని వాంఛిస్తూ స్త్రీలయందు పశువులా నువ్వెలా రమిస్తున్నావు? ఇది తెలివిగలవాని లక్షణమా అన్నాడు. మండనమిశ్రుడు: వీరహ నాయేష అనే శృతి ప్రమాణాన్ని అనుసరించి త్రేతాగ్నులను ప్రయత్నపూర్వకంగా వదిలినవాడు వీరహత్యను పొందుతున్నాడు. అంటే ఒకరి కొడుకుని చంపడం. ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు మర్డర్ ఆఫ్ వన్స్ సన్ అని. అగ్ని పరిరక్షణ చేయాలంటే వేదాధ్యయనం, సహధర్మచారిని గ్రహించాలి. అన్ని మార్గాలలో నువ్వు వేద మార్గమే శ్రేష్టం. నువ్వు అట్టి వేద మార్గాన్ని నిరాకరించావు, వీరహత్యను చేశావు అన్నాడు. శ్రీశంకరులు: వీరహత్య కన్నా ఎన్నో రెట్లు అధమమైంది ఆత్మహత్య. వేదాంత తత్వాన్ని అధ్యయనం చేసి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతే ఆత్మహత్యా పాపం వాటిల్లుతుందని శృతి స్మృతులు తెలుపుతున్నాయి. ఆత్మవధ అన్నిటికంటే అత్యధికమైన పాపం కదా. మండనమిశ్రుడు: నువ్వు సన్యాసివి కావు, దొంగవు. కనుకనే ద్వారపాలకుల కన్ను కప్పి లోపలికి ప్రవేశించావు. ధైర్యం గలవారు, మహాత్ములైన వారు సింహద్వారం గుండా ప్రవేశిస్తారే కానీ దొంగల రహస్య మార్గాన ప్రవేశించరు కదా. శ్రీశంకరులు: ఆకాశాన్ని ఎగిరే డేగ తనకు లభించిన ఆహారాన్ని చాటుగా తీసుకుపోయి తింటుంది. అట్లే నువ్వు కూడా అతిథులకు ఆహారం ఇయ్యక తలుపులు మూసుకుని నువ్వు ఒక్కడివే తింటున్నావు. అది దోషం కాదా? కర్మానుష్ఠానపరుడైన గృహస్థు అతిథిని సత్కరించే తాను భుజించాలి అని శాస్త్రాలు వచిస్తున్నాయి. మండనమిశ్రుడు: కర్మానుష్ఠానపరులు శ్రాద్ధ సమయాలలో శిఖ యజ్ఞోపవితం లేని ఆచార భ్రష్టులతో మాట్లాడరు. ఈ శ్రాద్ధకర్మ చేసే సమయంలో నీ వంటి మూర్ఖునితో మాట్లాడవలసి రావడం నా దురదృష్టం. నాకు ఇలాంటి స్థితి సంభవించిందేమిటి అన్నాడు. శ్రీశంకరులు: ఆహా, నీ పాండిత్యం కూడా బయటపడింది. నువ్వు పండితుడు కదా. నువ్వు పలికిన మాటల్లో యతి లోపించింది. విద్యాహీనులు మాత్రమే యతి భంగంతో వాక్యాలు పలుకుతారు. నువ్వు పలికిన సంభాష్య అహం అన్న వాక్య ప్రయోజంచే నువ్వు పండితుడు కావు అని తెలిసింది. మండనమిశ్రుడు: యతిభంగమందు ప్రవర్తించిన నాకు యతిభంగం దోషావహం కాదు కనుక నా వాక్యంలో దోషం లేదు. శ్రీశంకరులు: యతీశ్వరులను అవమానించవచ్చా? మండనమిశ్రుడు: యతీశ్వరుని పరాజయానికే ప్రయోగిస్తే అది దోషం కాదు. శ్రీశంకరులు బహు చమత్కృతితో ఇలా అన్నారు. నీ వాక్యాన పంచమీ సమాసాన్ని ఆశ్రయించావు, అది దోషం కాదా? యథార్థంగా షష్ఠీ సమాసాన్నే కదా నువ్వు ఆశ్రయించాలి. అంటే నీకు యతి వలన అపజయమే సంభవించింది. మండనమిశ్రుడు: సదాచారులు, నిష్ఠాపరులు వేదాలను ఆశ్రయిస్తారు. అట్టివారిని దురాచార సంపన్నులు, దుర్మతులతో పోల్చదగునా? దుష్టబుద్ధి గల వారికి, నిగమ సంపన్నులకు పరస్పర సంబంధం ఉంటుందా? యోగులమని, సన్యాసులమని వేషాలు ధరించి రుచికరమైన పదార్థాలను తింటూ ప్రజలను మోసం చేస్తుంటారు. భోగాలను అనుభవింప కోరికతో కపట వేషాలు, మాటలతో లోకాన తిరుగుతూ ఉంటారు. శ్రీశంకరులు: ప్రబల దురాచారాలు ఎక్కడ? స్వర్గం ఎక్కడ? కలికాలం ఎక్కడ? అగ్నిహోత్రాదులు ఎక్కడ? విశేషకాలపై ఆశను చంపుకోలేక కర్మిష్ఠులము అనే ముసుగు కప్పుకుని విషయాల వెనుక పరుగులు పెడుతున్నారు. మండనమిశ్రుడు: ఓ మందమతి, నువ్వు జడుడవై వేదవిరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు. శ్రీశంకరులు: మండన, దేహమందు జడత్వం ఉంది కానీ చిదాత్మయందు కాదు. మండనమిశ్రుడు: నువ్వు పవిత్రమైన నరజన్మను పొంది జడత్వాన్నే కోరుకుంటున్నావు. శంకరులు ఇలా అన్నారు. యతీశ్వరుని పూజించలేనివాడే అభాగ్యుడు, జడుడు కాగలడు. మండనమిశ్రుడు: దూషణ వాక్యాలు పలుకుతూ నిన్ను నువ్వు మలినపరుచుకుంటున్నావు అన్నాడు. శ్రీశంకరులు: పాపకర్మల చేతనే మానవులు దూషితులవుతున్నారు. మండనమిశ్రుడు: చోరులచే ఆశ్రయించబడితివా? దశశిఖామణివైనావా అన్నాడు. శ్రీశంకరులు: అరిషడ్వర్గాలచే పీడింపబడేవాడే దొంగలచే ఆశ్రయింపబడతాడని తెలుసుకో. మండనమిశ్రుడు: నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించావు? శ్రీశంకరులు: అది సరైన మాట కాదు. స్వయంగా విష్ణువే నీ ఇంటికి వచ్చాడని తెలుసుకో. ఈ శంకర మండనమిశ్రుల మధ్య ఈ విధంగా సుదీర్ఘ వాద ప్రతివాదాలు నడిచాయి. ఇదంతా చిరునవ్వుతో చూస్తున్న శ్రీ వ్యాస, జైమిని మహర్షులు మండనమిశ్రునితో ఇలా పలికారు. వత్స, స్వయంగా వచ్చిన అతిథిని, అందున యతీశ్వరుని ఇలా దుర్భాషలాడ తగదు. అతను ఆత్మతత్వాన్ని ఎరిగినవాడు. భార్యాపిల్లలను, సంపదలను త్యాగం చేసి
సంపూర్ణ వైరాగ్యం పొంది సన్యసించినవాడు కనుక పవిత్రాత్ములు పండితులు ఈ విధమైన పరుష దూషణ వాక్యాలతో ఒకరినొకరు నొప్పించుకోరాదు. అది శాస్త్రవిరుద్ధం. ఇంటికి వచ్చిన అతిథిని గృహస్థు అయినవాడు తప్పక పూజించాలి. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడిని గూర్చి పలికిన వాక్యాలే ఇందుకు ప్రమాణం. పవిత్రాత్మ మండనమిశ్ర, స్వయంగా విష్ణువే నీ గృహానికి యతి రూపంలో వచ్చాడని భావించు. ఆ యతీశ్వరుని చక్కగా సత్కరించి పూజించు అని వ్యాసమహర్షి మండనమిశ్రుని ఆజ్ఞాపించాడు. శ్రీ వ్యాసమహర్షి ఆదేశానుసారం మండనమిశ్రుడు పరమశాంతిని పొంది శ్రీ శంకరులకు అర్ఘ్యపాద్యాదులు నొసగి భిక్ష స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. శ్రీ శంకరులు మండనమిశ్రునితో ఇలా పలికారు: శుభదర్శన పండితవరేణ్య, నేను వచ్చిన కారణం తెలుపుతాను విను. నేను మీ ఇంటికి విందు భోజనానికై రాలేదు. తమతో వాదభిక్షను కోరి వచ్చాను. వాద ప్రతివాదాలంటే గెలుపు ఓటమి ఉంటాయి కదా. ఈ వివాదమందు ఓడిన వారు గెలిచిన వారికి శిష్యులై మెలగాలి. పణ వివర్జితమైన వివాదం శోభించదు కదా. శ్రీశంకరులు ఇంకా ఇలా అన్నారు: సన్యాసి సాధారణంగా వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఏదో ఒక పక్షాన్ని అసలే సమర్థించరాదు. అయితే అంతరించిపోతున్న వేద విద్యను ఉద్ధరించడానికి యతీశ్వరులు వాదం జరపవచ్చు. జ్ఞానకాండ ప్రతిపాదన ద్వారా వేదాంత మార్గాన్ని సుగమంగా చేయడమే నా ముఖ్యోద్దేశం. అలాంటి వేదాంత సారం సంసార తాపాల నుండి రక్షించే దివ్యామృతం లాంటిది. చల్లని కిరణాలను ప్రసరింపజేసే చంద్రుడు లోకానికి శాంతిని ప్రసాదించేటట్లు ఉపనిషత్తు శ్రవణం సర్వత్రా వ్యాపించి ఆనందామృతాన్ని పంచుతూ సర్వజనులకు బ్రహ్మపదాన్ని ప్రసాదిస్తోంది. అటువంటి ఉపనిషత్తులు వేద విరోధుల విమర్శలకు లోనే క్షీణించిపోతున్నాయి. మహావిజ్ఞానివి, శాస్త్రాలన్నీ చక్కగా అధ్యయనం చేసిన వాడవైన నువ్వు కర్మమార్గివై ఉండడం చేత జ్ఞాన మార్గాన్ని నిరాకరించావు. శాశ్వతము సర్వదుఃఖ తాప విశేషహారము అయిన బ్రహ్మ విద్యను నీ వంటి ప్రజ్ఞావంతులు నిరాకరించడం చేత శృతిధేనువు దుఃఖిస్తోంది. వేదాంత మార్గాన్ని వ్యతిరేకించే వారినందరినీ జయించి లోకంలో వేదాంత సరళిని విస్తరింపజేదల్చాను. బ్రహ్మ విద్యా మార్గం రాజమార్గమై ముముక్షువులు నిర్భయంగా సంచరించేటట్లు చేయదల్చాను. వేదాంత మార్గాన్ని నిరసించే వారందరినీ నాశనం చేసి బ్రహ్మ విద్యను ప్రతిపాదిస్తాను. నీవు కూడా అలాంటి శాశ్వతానందాన్ని కూర్చే బ్రహ్మ విద్యను స్వీకరించు. అలా కాదంటే నాతో వాదించు. నా సిద్ధాంతాలను పరిశీలించు. నీకు అలాంటి జ్ఞానం లేని ఎడల ఓటమిని అంగీకరించు. నేను పరాజయం పొందాను అని ఒక్క వాక్యం స్పష్టంగా తెలుపు. మండనమిశ్రుడు ఇలా తలిచాడు: ఈ యతీశ్వరుడు బ్రహ్మ విద్యారూపమైన ఉపనిషద్ అర్థాల వివరణకై నన్ను వాదానికి ఆహ్వానిస్తున్నాడు. ఇంతవరకు పరాజయం అన్నదే ఎరుగని నాతో ఓటమిని గురించి పలకడం ఆశ్చర్యంగా ఉంది. లోకంలో పాండిత్య ప్రకర్షలందు ఎదురులేనివాడనే సంచరిస్తున్నాను. ఈ పరిణామానికి ఖిన్నుడను కారాదు, ధీరుడనే ఎదిరిస్తానుగాక. సర్వవిద్యల యందు బృహస్పతితో సాటిగల పాండిత్యం కలవాణ్ణి, శంకించవలసిన పని లేదు. ఈ సవాల్ను అంగీకరిస్తానుగాక. మండనమిశ్రుడు ఇలా పలికాడు: యతివర్య, మండనమిశ్రుని జయించడానికి 1000 తలలు గల ఆదిశేషునికే సాధ్యం కాదు. అంతేకాక సర్వవేద సమ్మిళితమైన నా మతాన్ని వదిలి ఇతర మతాలను ఆశ్రయించే మందమతిని కాను. అట్టి కార్యాన్ని ఈ మండనమిశ్రుడు ఎన్నటికీ చేయడు అని తెలుసుకో. శంకరముని వరేణ్య, సర్వవిశారదుడైన పండితునితో వాదించాలనే కోరిక చాలా కాలం నుండి నాలో బలీయంగా నాటుకునుంది. కానీ ఇంతవరకు అట్టి పండితుడు నా ఎదుట నిలవలేదు. యుద్ధవీరులకు కండబలంలా పాండిత్య ప్రదర్శన చేయాలి అన్న ఉబలాటం నన్ను తొందర పెడుతోంది. ఇంతకాలానికి విద్యా పరీక్షలో దిగ్విజయం పొందే భాగ్యం కలిగింది. నా భాగ్యమే భాగ్యం. ఈనాటి వరకు కుపండితులు ఎందరో వాదోపవాద యుద్ధానికి సన్నద్ధులై రాసాగారు. నేను నా వాదనా పటిమ అనే వజ్రాయుధం చేత వారి వాదరూపమైన నాలుక ఎందలి బురదను వదలకొట్టి పంపుతున్నాను. శూరులకు శౌర్యంలా పండితులకు పాండిత్యమే అలంకారం కదా. వారికి అదే శాశ్వత భూషణం. యతివర, పండితులతో వాదించడం చేతనే చదివిన విద్యలను ప్రదర్శించుకునే అవకాశం కలుగుతుంది. అపూర్వమైన శాస్త్రవాదాల చేత సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందినట్లు అమృతాన్ని సృష్టింపవచ్చు. అమృతపానం దేవతలకు మాత్రమే సిద్ధిస్తుంది. మరి భూలోకంలో శాస్త్రమథనం చేతనే అమృతాన్ని సృష్టించి పానం చేయాలి. విద్యావాదన నా చిరకాల వాంఛ. అది నేటికి మీ దయ వలన నెరవేరనున్నది కదా. యతిశ్రేష్ఠ, వాదనలో యమధర్మరాజును కూడా హరించే ఈశ్వరుని జయింపగల సమర్థుడను. నాతో వాదనకు సిద్ధపడడానికి ముందుగా నా సామర్థ్యాన్ని తెలుసుకోండి. మీమాంసకులు నిరీశ్వరవాదులై కర్మప్రధానులుగా ఉంటారు. ఈశ్వరుడు లేడనే అంటారు. అందుచేత వారు జగన్నియంత అయిన ఈశ్వరునే శమింపజేసేవారుగా ఉన్నారు. నేను వేదాలనే స్వతప్రమాణంగా స్వీకరించేవాడను. అటువంటి నాతో వాదానికి సిద్ధపడ్డారా? సంతోషం. మీ వాదామృతాన్ని ప్రారంభించండి. పరమహంస సత్తమ, మీ ధైర్యానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది. లోకంలో సమతాభిమానులైన పండితులు ఎందరో సునిశ్చితము, కఠినము,
పరశుధారల అనర్గళంగా పారే నా పాండిత్య ప్రవాహం ముందు నిలవజాలకపోయారు. నా పాండిత్య ప్రకర్ష గురించి మీరు విని ఉండరు. అందువలననే సాహసానికి ఒడిగట్టారు. అయినా నాకిది సంతోషించదగిన వార్తే. ఎందుకంటే ఇంతకాలానికి నాతో వాదనకు సిద్ధపడి నా పక్కన నిలబడగల పండితుని చూస్తున్నాను. మునివర, తమరు నా నుండి వాదదానాన్ని కోరారు. ఇది నా బోటి పండితులకు అత్యల్పమైన విషయం. కోరారు కనుక ఇప్పుడే వాదం చేయగల సమర్థుడను. ఇంతకాలానికి నాకు అది స్వయంగా లభించితే మహదానందంగా ఉంది. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేద్దాము. మళ్ళీ మిగతా వాదన నెక్స్ట్ వీడియోలో విందాం.